ఎవరు మాట్లాడుతున్నారు వచ్చేసి ఏమనుకోకుండా మధ్యలో లోగోలు పెడితే మన రిపోర్టర్లు నమస్తే అండి. నా పేరు సురేష్, పోతుమర గ్రామం మాది. మాది పేరంచెరలో మా తాతల నాటి పొలం ఒకటి ఉందండి. 16 సెంటు పొలం. దాన్ని 4 అన్నదమ్ముల భాగాలుగా దాన్ని విభజించుకున్నామండి. రిజిస్టర్ చేశారు. మా తాతల్లో ఒక చిన్న తాత కొడుకు అనేవాడు మమ్మల్ని మోసం చేసి ఆ పొలాన్ని ఇతర వాళ్ళకి దొంగ డాక్యుమెంట్లు పుట్టించి ఏదో చేసాడండి. మాకు కాకుండా చేసాడు. దాని మీద మేము చానాల నుంచి పోరాడుతున్నాము. మాకు న్యాయం జరగట్లేదు. మేము లోగడ దాంట్లో చేలో పాకలు వేసుకుని చేలో కూడా నివసించాము. అప్పుడు దాసర్ రాము అనే ఆయన, కోదండ రామయ్య అనే ఆయన, వీళ్ళందరూ వచ్చి మమ్మల్ని బెదిరించారు. మేడుకొండూరు సిఐ గారు మమ్మల్ని పిలిపించి మీకేం సంబంధం ఎక్కడ అది ఇది అని అన్నాడు. ఇది మా తాతగారికి రిజిస్ట్రేషన్ అయిన డాక్యుమెంటు నకళ్ళు ఇవి. యేసోబా అని ఆయన మా తాత దీంట్లో ఏంటి వీళ్ళని చూపించి మేము సిఐ గారికి చూపిస్తే మీరు కోర్టులో తెలుసుకోండి, వాళ్ళని అడగడానికి మీరే వాళ్ళు అది ఇది అని చెప్పి మమ్మల్ని బెదిరించారు. మేడుకొండూరు సిఐ గారు కూడా మేమేం చేయలేకపోతున్నాం, మేము పని చేసుకుంటే బతికేవాళ్ళం, లేదు ఎక్కడో మారుమూల పల్లెటూరు గ్రామం మాది. కానీ మేము ఏమి చేయలేక మేము దీంట్లోనే అట్లాగే మేము వాళ్ళని ఎదిరికిచ్చి ఉండటానికి మమ్మల్ని బెదిరించారు. మా బాబాయ్ కూడా ఒక ఆయన ఆ బెదిరింపుల్లో చనిపోయాడు. చేలోనే చనిపోయాడు. చేలో చనిపోతే ఇక మాకు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులకు ఆయన తీసుకెళ్ళిపోయి దాన సంస్కారాలు చేసుకుని ఇక రాలేకపోయాం. దాంట్లోకి వెళ్ళాలంటే మా పొజిషన్లకు మాకు ప్రాణహాని ఉందని భయంగా ఉంది. పెద్దవాళ్ళు ఉన్నారు. వెంకటేశ్వర రెడ్డి అని ఒక ఆయన, దాసరాము అని ఒక ఆయన, చిన్న ఆయన ఒక ఆయన, కోదండరామయ్య ఒక ఆయన, వీళ్ళంతా ఇతర కులస్తులు మా భూమిని లాక్కుని మమ్మల్ని కబ్జాలు చేసి మమ్మల్ని రానివ్వట్లేదు చేలోకి కూడా. ఏంది మేము మాది వాళ్ళం అండి. మాకు బోకలేని వాళ్ళం, మేము పని చేసుకుంటూ తినేవాళ్ళం. మేమంతా దీనికి సంబంధించి మా పెదనాన్నలు, మా బాబాయిలు, మా అన్నదమ్ముళ్ళ పిల్లలు దీనికి సంబంధించి 30 మంది ఉండేవాళ్ళు. 30 మందిని మోసం చేసేవాళ్ళు, కబ్జా చేశారు పొలాన్ని. ప్రభుత్వ వారు మేము కోరుతుంది ఏంటంటే మా పొలాన్ని మాకు న్యాయంగా దాన్ని సాల్వ్ చేసి ఆ ప్రాబ్లం అని మా పొలాన్ని మాకు ఇప్పించాలని మేము దయచేసి వేడుకుంటున్నామండి. మీరు కలెక్టర్ గారికి మేము అర్జీ పెట్టుకుంటున్నాము. జిల్లా ఎస్పీ గారిని కూడా కలుస్తాం. ఇప్పుడు వెళ్ళి ఎస్పీ గారికి కూడా అర్జీ పెట్టుకుంటాము. మాకు దయచేసి మా యందు దయించి మాకు న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. మీరు న్యాయం చేయలేకపోతే మేము అందరం అక్కడ ఆత్మహత్య చేసుకోవడం తప్పితే మాకు వేరే దారే లేదండి. మా భార్య పిల్లలు మేమందరం కూడా అక్కడే పడి చచ్చిపోతాం. మీరు దీని గురించి చర్య తీసుకోకపోతే ఇక మేము అంతకుమించి నేను చెప్పలేమని, మాకు మాట్లాడటం కూడా రాదు. ఇలాంటి మీరే న్యాయం చేయాలయ్యా మాకు. మీరు దయచేసి నా పేరు సురేష్ అండి, కళ్ళివరపు సురేష్, పోతుమర సార్ మాది. నమస్కారం అండి.